తల్లి తండ్రి బలవంతంతో పెళ్లి చేసుకుంది కాని పెళ్లైన మరుసటి రోజునే ప్రేమించిన వాడి దగ్గరకు వెళ్ళిపోయింది భార్య. విషయం తెలిసి కోడలికి విడాకులివ్వమన్నారు అత్తామామయ్యలు. నలుగురిలో మన పరువు తీసిన తనకు విడాకులిస్తే సరిపోదు నాన్నా అంటూ భార్య మీద కోపంతో భర్త చేసిన పనికి కుటుంబ సభ్యులందరికీ వణుకు పుట్టింది. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ నమ్మకం. ఉదయం 7 గంటలకు ఫోన్ మోగింది. పెళ్లి అలసట, నిద్రమత్తులో ఉన్న పవన్ ఫోన్ శబ్దం వస్తున్న వైపు తిరిగాడు. ఇంత పొద్దున్నే ఎవరు? అతను కళ్ళు తెరవకుండానే గొనుక్కున్నాడు. అది తన స్నేహితుడు శ్రీను ఫోన్. హలో శ్రీను అంటూ ఫోన్ ఎత్తాడు పవన్. పవన్, వదిన ఎక్కడుంది? పవన్ కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. ఏంటి? వినపడనట్టు అడిగాడు పవన్. వదిన ఎక్కడా? శ్రీను గొంతులో ఏదో తెలియని కంగారు ఉంది. ఎక్కడంటే ఏంటి? పవన్ మెల్లగా నవ్వాడు. మైండ్ పోయిందా నీకు? ఇక్కడే ఉంది కదా. నిన్ననే కదా మా పెళ్ళయింది. మర్చిపోయావా ఏంటి? పొద్దు పొద్దునే ఈ జోకేంటి? శ్రీను స్వరం తీవ్రమయ్యింది. లేదు పవన్, నేను జోక్ చేయటం లేదు. నిన్నే అడుగుతున్నాను. వదిన ఎక్కడుంది? ఇప్పుడు ఈ క్షణంలో ఆమె ఎక్కడుంది? అప్పుడు పవన్ నిద్ర కొద్దిగా చెదిరింది. శ్రీను గొంతులో ఏదో తేడా ఉంది. ఏమైందిరా నీకు? ఇక్కడే, నా గదిలోనే అంటూ కళ్ళు తెరిచి చూస్తే పక్కన ఖాళీగా ఉంది. బెడ్ చల్లగా ఉంది. బహుశా బాత్రూంలో ఉందేమో. పవన్ గొంతులో కొద్దిగా తడబాటు కనిపించింది. ఏం జరిగిందో నువ్వు సరిగ్గా చెప్పరా? పవన్ కోపంగా అడిగాడు. శ్రీను వణుకుతున్న గొంతు వినిపించింది. పవన్, నేనిప్పుడు హోటల్ గ్రాండ్ వ్యూ బయట నిలబడి ఉన్నాను. కీర్తి వదినను ఇక్కడ చూశాను. ఏంటి? పవన్ బెడ్డు మీద లేచి కూర్చున్నాడు. ఆమె ఒక అబ్బాయితో కలిసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. పెళ్లి చీరలో ఉంది. పిచ్చి పట్టిందా నీకు? పవన్ బాత్రూం వైపు చూశాడు. తలుపు తెరిచే ఉంది. లోపల చీకటిగా ఉంది. ఆగు, నేను చూస్తాను. దుప్పటి తీసి బాత్రూం దగ్గరికి వెళ్ళాడు పవన్. బాత్రూం ఖాళీగా ఉంది. కీర్తి అని గట్టిగా పిలిచాడు. ఎక్కడి నుండి సమాధానం రాలేదు. వదినను చూశావా అని శ్రీను గొంతు వినిపించింది. అయ్యో లేదు, బహుశా కింద అమ్మ దగ్గరకు వెళ్ళిందేమో. పవన్ స్వరం ఇప్పుడు బలహీనపడుతోంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. నీకు ఖచ్చితంగా ఏదో అపార్థం జరిగి ఉంటుంది శ్రీను. ఆమె వేరే ఎవరో అమ్మాయి అయి ఉంటుంది. పవన్, నేను నీ పెళ్లికి వచ్చాను. నేను వదినను చూశాను. నాకు ఆమె తెలుసు. శ్రీను దాదాపు అరుస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి హోటల్ లోపలికి వెళ్తున్న తీరు చూస్తే ఇద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. పవన్ మెదడు మొద్దుబారిపోయింది. అతను కీర్తి నెంబరుకు ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. అతను షర్టు వేసుకున్నాడు. చేతులు బాగా వణుకుతున్నాయి. బటన్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంది. మెట్లపై నుండి కిందకి పరిగెత్తాడు. అమ్మ వంటగదిలో టీ పెడుతోంది. అరే పవన్, లేచావా? పవన్ని తల్లి పిలిచింది. అమ్మా, కీర్తి నీ దగ్గరకు వచ్చిందా? లేదు పవన్, ఏం జరిగింది? అమ్మ అతని ముఖాన్ని చూసింది. కంగారుగా కనిపిస్తున్నావు. అంతా బాగానే ఉందా? పవన్ సమాధానం చెప్పలేదు. అతను డాబా వైపు పరిగెత్తాడు. పెరట్లో చూశాడు. స్టోర్ రూమ్, ఇల్లంతా మొత్తం వెతికాడు. కీర్తి లేదు. పెళ్లైన మరుసటి రోజు కొత్త పెళ్లి కూతురు మాయమైపోయింది. ఫోన్ మళ్లీ మోగింది. అది శ్రీను నుండి. పవన్, వాళ్ళిద్దరూ ఇంకా లోపలే ఉన్నారు. నేను రూమ్ నెంబర్ తెలుసుకుంటున్నాను. నువ్వు రా త్వరగా. పవన్ కళ్ళ ముందు నిన్న రాత్రి దృశ్యాలు తిరిగాయి. కీర్తి సిగ్గుతో కూడిన నవ్వు, ఆ 7 వాగ్దానాలు, ఆ 7 అడుగులు, కలిసి జీవించడానికి చేసిన ప్రమాణాలు. అదంతా ఏంటి మరి? ఇది నిజమయి ఉండదు అని మనసులో అనుకుంటూ, అమ్మా, నాకు అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి అతను అరిచాడు.
తల్లి పిలుస్తున్నా ఏమీ వినకుండా కారు తాళాలు తీసుకుని బయటకు పరిగెత్తాడు. కారు స్టార్ట్ చేసుకుని బయల్దేరాడు. అతని మెదడులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతోంది. శ్రీను నిజం చెబుతున్నాడా? కొద్దిసేపట్లో హోటల్ బోర్డు కనిపించగానే అతనికి ఊపిరి ఆగినట్టు అనిపించింది. పార్కింగ్లో కారు ఆపి దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడే శ్రీను నిలబడి ఉన్నాడు. కీర్తి పేరుతో ఎవరైనా ఉన్నారా? రిసెప్షన్లో అడిగాడు. లేదు సార్, కీర్తి పేరుతో ఎలాంటి బుకింగ్ లేదు. రిసెప్షనిస్టు కంప్యూటర్లో చూసి చెప్పింది. పవన్ గుండెకు ఒక్క క్షణం ఊరట లభించింది. విన్నావుగా శ్రీను, వేరే అమ్మాయిని చూసి కీర్తి అనుకున్నావు. పవన్ వెనక్కి తిరగబోతుండగా, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైనా వచ్చారా? గుర్తు చేసుకోండి, శ్రీను రిసెప్షనిస్టును అడిగాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ ఇలా చెప్పింది. అవును సార్, మిస్టర్ రోహన్తో కలిసి ఒక లేడీ ఇప్పుడే 15 నిమిషాల క్రితం చెకిన్ చేశారు. ఆమె ఎర్ర రంగు చీర కట్టుకుని ఉంది. ఎవరో తన గుండెను పిండేసినట్లు పవన్కి అనిపించింది. ఇప్పుడు అనుమానానికి తావు లేదు. ఆమె ఏ గదిలో ఉంది? పవన్ కోపంతో అడిగాడు. రిసెప్షనిస్టు తడబడుతూ అంది. సార్, మేము అనుమతి లేకుండా. నేను ఆమె భర్తను. అతను టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. అతని గొంతులో అంత కోపం, ఆందోళన ఉన్నాయి. రిసెప్షనిస్టు భయపడింది. ఆమె కంప్యూటర్లో పేరు చూసింది. ఆపై సంకోచంతో చెప్పింది. రూమ్ నెంబర్ 302. లిఫ్టు ద్వారా పవన్ 302 దగ్గరికి వెళ్ళాడు. శ్రీను మాత్రం కిందనే ఆగిపోయాడు. లోపలి నుండి చిన్నగా శబ్దాలు వస్తున్నాయి. మాటలు, నవ్వుల శబ్దం. అతను తన ధైర్యాన్నంతా కూడదీసుకుని తలుపు కొట్టాడు. చాలాసార్లు తలుపు కొట్టిన తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా కీర్తి నిలబడి ఉంది. అదే ఎర్రచీర, మెడలో మంగళసూత్రం, పాపిడిలో సింధూరం, మరియు కళ్ళల్లో ఒక భయంకరమైన ఆశ్చర్యం. అతన్ని ఎదురుగా చూసి కీర్తి ముఖం తెల్లబడింది. ఆమె ఏదో భూతాన్ని చూసినట్లుగా షాక్లో ఉంది. పవన్, నువ్వు నువ్వు ఇక్కడ? ఆమె మాట తడబడింది. పవన్ ఆమెకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతని చూపులు కీర్తి వెనక నిలబడిన ఆ వ్యక్తి మీదే ఉన్నాయి. అతను కూడా ఆశ్చర్యపోయాడు. కాని షర్టులోని పై 2 బటన్స్ విప్పి ఉన్నాయి. ముఖంపై సిగ్గులేని భావం. బెడ్షీట్ కొద్దిగా చెదిరి ఉంది. అక్కడే బెడ్షీట్ మీద టిఫిన్ల ప్లేట్లు కూడా ఉన్నాయి. అంతా స్పష్టంగా ఉంది. పవన్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళు కీర్తి ముఖంపై నిలిచి ఉన్నాయి. ఆ ముఖం ఇప్పుడు అపరాధభావం, భయంతో వంగిపోయింది. ఆ కళ్ళల్లో వేల ప్రశ్నలు ఉన్నాయి. లక్షల కొద్దీ ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పవన్ తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కీర్తి గొంతు వెనక నుండి వినిపించింది. పవన్, ఆగు, విను. కాని పవన్ అడుగులు ఆగలేదు. అతను కారు దగ్గరకు ఎలా చేరుకున్నాడు? ఎలా స్టార్ట్ చేశాడు? అతనికి ఏమీ గుర్తులేదు. కీర్తి ముఖం, ఆమె కంగారు పడిన కళ్ళు, అక్కడ నిలబడిన వ్యక్తి సవాలు విసిరే చూపులు, చెదిరిన బెడ్, ప్రతి దృశ్యం అతని గుండెలో మరో గాయం చేస్తోంది. ఎందుకు ఎందుకు కీర్తి ఇలా చేశావు? ఒక్కసారి నాకు చెప్పి ఉంటే నేను నీ సంతోషం కోసం ఈ బంధాన్ని వద్దనుకునేవాడిని. కాని ఈ మోసమెందుకు? నా ప్రేమను, నా నమ్మకాన్ని, మా కుటుంబ గౌరవాన్ని నువ్వు ప్రతిదానిని అపహాస్యం చేశావు. ఈ ప్రశ్న అతనిలో ప్రతిధ్వనిస్తోంది. కాని సమాధానం చెప్పడానికి ఎవ్వరూ లేరు. గంటల తరబడి అతను నగర వీధుల్లో తిరుగుతూనే ఉన్నాడు. అతని ఫోన్ నిరంతరం మోగుతోంది. ఒక్కోసారి అమ్మ నుండి, ఒక్కోసారి నాన్న నుండి, ఒక్కోసారి శ్రీను నుండి. కాని అతను ఎవరి ఫోన్ కూడా లిఫ్టు చెయ్యలేదు. అతను ఎవరికి ఏం చెప్పగలడు? ఏమని వివరించగలడు? చివరకు శరీరం, మనసు రెండూ సహకరించకపోవడంతో అతను తన కార్ని ఇంటివైపు మళ్లించాడు. ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాలి? ఏం చెయ్యాలి? కీర్తి గురించి
అమ్మా వాళ్ళు అడుగుతే ఏమని సమాధానం చెప్పాలి అనేది అతనికి మాట్లాడడానికి మాటలు లేవు. అపారమైన బాధ, శూన్యత మాత్రమే మిగిలాయి. అతను ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలవుతోంది. ఇంటి బయట అలంకరణ ఇప్పుడు అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. వణుకుతున్న చేతులతో అతను తలుపు తెరిచాడు. లోపలి దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. సోఫాలో అమ్మా నాన్న కూర్చుని ఉన్నారు. వారి పక్కనే ఒక గ్లాసు నీళ్లు చేతిలో పట్టుకొని కీర్తి కూర్చుని ఉంది. పవన్, వచ్చావా నాన్నా అని అమ్మ అతన్ని చూడగానే లేచి నిలబడింది. ఎక్కడికి వెళ్ళావు? మేమంతా ఎంత కంగారు పడ్డామో. ఫోన్ కూడా ఎత్తలేదు. పవన్ ఏ జవాబు ఇవ్వలేదు. ఇక్కడ నువ్వు మాయమయ్యావు. అటు నుండి కోడలూ అని తండ్రి కొంచెం ఊపిరి తీసుకుంటూ అన్నారు. మేమైతే చాలా భయపడిపోయాం. ఇదిగో కోడలు తర్వాత వచ్చి చెప్పింది. ఉదయం తనకి ఒంట్లో బాగోలేదట. ఉక్కిరి బిక్కిరి అవుతుంటే పక్కనే ఉన్న పార్కులో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి వెళ్ళిందట. కాని పవన్, నువ్వు చెప్పి వెళ్లాల్సింది కదా. పార్కు, స్వచ్ఛమైన గాలి, అది విని పవన్ పెదవులపై ఒక చేదు, బాధాకరమైన చిరునవ్వు మెరిసింది. చెప్పరా, ఏమయిందో, ఎక్కడికి అంత హడావుడిగా వెళ్ళావో చెప్పవా అని తండ్రి అడగగా, నేను శ్రీను ఇంటికి వెళ్ళాను. కొంచెం పని ఉంది అన్నాడు పవన్. సరేరా, కూర్చుని అన్నం తిందువుగాని అని అమ్మ ప్రేమగా అంది. కాని ఆకలిగా లేదు అని చెప్పి అతను నేరుగా తన గదివైపు వెళ్ళిపోయాడు. సమయం రాత్రయ్యింది. పవన్ గది తలుపు మీద ఎవరో తట్టారు. పవన్ తలుపు తీశాడు. ఎదురుగా కీర్తి నిలబడి ఉంది. ఆమె ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆమె విపరీతంగా వణుకుతోంది. పవన్ ఆమెను చూశాడు. అతని కళ్ళల్లో అగాధమైన విచారం ఉంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను లోపలికి రమ్మని దారి ఇచ్చి తలుపు మూశాడు. గది ఇంకా అలాగే ఉంది. పూలతో అలంకరించిన వారి ఆ పడక, దానిపై అతను తన కొత్త జీవితపు కలలు కన్నాడు. అది నేడు పవన్కు తన చితిలా అనిపించింది. గది తలుపు ముయ్యగానే కీర్తి నేలపై కూర్చొని పవన్ కాళ్లను పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి పవన్. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. చాలా పెద్ద పొరపాటు జరిగింది. పవన్ ఒక విగ్రహంలా నిలబడ్డాడు. అతనిలో కోపంగాని, సానుభూతిగాని ఎలాంటి భావనలు మిగలలేదు. ముందు కాళ్ళ దగ్గరి నుండి లేవండి అతను నిర్మోహమాటమైన స్వరంతో అన్నాడు. కీర్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ యొక్క ఒక కిరణం కనిపించింది. ఆమె లేచి వణుకుతూ ఇలా అంది. పవన్, జరిగింది తప్పని నాకు తెలుసు. దానికి ఎలాంటి క్షమాపణ లేదు. కానీ దయచేసి ఒక్కసారి నా మాట వినండి. పవన్ ఏ జవాబు ఇవ్వలేదు. కేవలం ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. అతని మౌనం కీర్తిని మరింత భయపెట్టింది. కీర్తి ధైర్యం చేసి మాట్లాడడం ప్రారంభించింది. నా వెంట ఉన్న ఆ వ్యక్తి, అతను రోహన్. మేము కాలేజీ నుండి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాము అని చెబుతుండగా ఆమె గొంతు వణికింది. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళు దీనికి అస్సలు ఒప్పుకోలేదు. రోహన్ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. పైగా అతను మా కులం వాడు కూడా కాదు. నేను అమ్మా నాన్నలను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ వారు నా మాట అస్సలు వినలేదు. వారు సమాజంలో గౌరవం, పరువు గురించి భయపడ్డారు. కీర్తి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. వారు బలవంతంగా నా పెళ్లి మీతో నిశ్చయించారు. నేను అడ్డుకున్నాను, ఏడ్చాను, బతిమాలాడాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే వారు తమ ప్రాణాలనే తీసుకుంటారని అన్నారు. నేను నిస్సహాయురాలినైపోయాను పవన్. నేను ఓడిపోయాను. పెళ్లి రోజు వరకు నేను ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశించాను. రోహన్ కూడా ఏదైనా చేస్తానని చెప్పాడు. కానీ
అతను కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. నేను మంటపంలో ఒక సజీవ శవంలా కూర్చున్నాను. ప్రతి ఆచారం, ప్రతి ప్రమాణం నాకొక శిక్షలా అనిపించింది. పవన్ మౌనంగా వింటూ ఉన్నాడు. ప్రతి ఒక్క మాట అతని గుండెల్లో గుచ్చుకున్నట్లు బాధపెట్టింది. నిన్న రాత్రి అంతా అయిపోయాక నా జీవితం ఇక ఈ ఉక్కిరిబిక్కిరిలోనే గడిచిపోతుందని అనుకున్నాను. ఈరోజు ఉదయం మీరు నిద్రిస్తున్నప్పుడు రోహన్ ఫోనొచ్చింది. అతను నన్ను కలవకుండా ఉండలేనని చెప్పాడు. అతను ఈ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడని అన్నాడు. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. చివరిసారిగా అతన్ని కలవాలని వెళ్ళాను. కాని పవన్, నేను కేవలం అతనికి ఇది చెప్పడానికే వెళ్ళాను. ఇకపై మన మధ్య ఏమీ ఉండదని. నేను మీకు భార్యని. నేను మన బంధాన్ని పూర్తి నిజాయితీతో నిలబెట్టుకుంటానని చెప్పడానికే వెళ్ళాను. నన్ను నమ్మండి. మా మధ్య ఏ తప్పు జరగలేదు. నిజంగా నన్ను నమ్మండి. కీర్తి మాటలు పూర్తయ్యాయి. గదిలో ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది. కీర్తి ఆశతో కూడిన చూపులతో పవన్ వైపు చూస్తోంది. ఒక నేరస్తురాలు న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లుగా. పవన్ హృదయం బాధ, సానుభూతి మధ్య చిక్కుకుపోయింది. ఒకవైపు తన భార్య ద్రోహం, విరిగిన నమ్మకం, మరొక వైపు ఒక అమ్మాయి నిస్సహాయత. అతను కీర్తిని మొదటి చూపులోనే ప్రేమించాడు. ఆమెతో తన జీవితం మొత్తం గడపాలనుకున్నాడు. కానీ ఇప్పుడేంటి? అతను కీర్తిని మళ్ళీ నమ్మగలడా? మరియు తన అమ్మా నాన్నలు, వారి గౌరవం, సమాజం, వేల ప్రశ్నలు. పవన్ తన జీవితంలో అత్యంత కష్టమైన స్థితిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఒక దారి విడాకుల వైపు, సమాజం దృష్టిలో పరువు కాపాడుకోవడం వైపు దారి తీస్తుంది. రెండవ దారి క్షమాపణ వైపు, అబద్ధం మోసంతో ప్రారంభమైన ఒక బంధానికి అవకాశం ఇవ్వడం వైపు దారి తీస్తుంది. అతను ఏది ఎంచుకోవాలి? మరుసటి ఉదయం ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. రాత్రంతా జరిగిన తుఫాను తర్వాత వచ్చే నిశ్చలత అది. పవన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను కీర్తిని ఇంటి నుండి పంపించి వేయడు. అలాగే జరిగిన విషయం ఎవ్వరికీ ఏమీ చెప్పడు. ఎందుకంటే అతను తన తల్లిదండ్రులకు ఈ వయసులో అంత పెద్ద షాక్ ఇవ్వాలనుకోవట్లేదేమో. లేదా అతని గుండెలో ఏదో ఒక మూలన కీర్తిపై ఇంకా ఆశ మిగిలి ఉందేమో. అతను కీర్తితో ఇంతే అన్నాడు. జరిగిన దాన్ని మన ఇద్దరి మధ్యనే ఉంచుదాం. మా అమ్మా నాన్నలకు ఏమీ తెలియకూడదు. మనం ప్రపంచం దృష్టిలో ఒక సాధారణ భార్యాభర్తల్లా ఉంటాం. కీర్తి వణుకుతున్న స్వరంతో అంది. మరి మన మధ్య? పవన్ ఆమె వైపు చూసి, మన మధ్య ఇక ఏమీ లేదు. మనం ఒకే కప్పు కింద నివసించే ఇద్దరు అపరిచితులం అన్నాడు. ఇప్పుడు వారు ఒకే గదిలో నివసిస్తున్నారు, కానీ వారి మధ్య మైళ్ళ దూరం ఉంది. పవన్ రాత్రిపూట సోఫాలో నిద్రపోయేవాడు, కీర్తి మంచం మీద. అవసరం ఉంటే తప్ప వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు. ప్రపంచం దృష్టిలో వారు ఆదర్శ దంపతులు. పవన్ తన బంధువుల ముందు ఒక ఆదర్శ భర్తలా ప్రవర్తించేవాడు, మరియు కీర్తి కూడా ఒక ఆదర్శ కోడలి పాత్రను పోషించేది. మామగారి మందుల విషయంలో శ్రద్ధ వహించి అత్తగారిని ఇంట్లో ఏ పని చెయ్యనిచ్చేది కాదు. తన సేవ మరియు ప్రవర్తనతో కొద్ది రోజుల్లోనే ఇంట్లో అందరికీ ప్రియమైనదిగా మారింది. పవన్ తల్లి ఆమెను చూసి చాలా సంతోషంగా, నాకు కీర్తి లాంటి కోడలు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. కూతురు లేని లోటు కీర్తి రూపంలో తీరింది. ఈమె ఇంటిని స్వర్గంగా మార్చేసింది అని చెప్పేది. ఈ మాటలు విన్నప్పుడు పవన్ గుండెల్లో ఏదో బాధ కలిగేది. కీర్తి ఎంత నిజాయితీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుందో అతను చూసేవాడు. ఆమె తన తల్లిదండ్రులను ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో అతను గమనించేవాడు. పవన్ కీర్తిని ద్వేషించాలని అనుకున్నా అది చెయ్యలేకపోయేవాడు. ఆమె తన తల్లిదండ్రులకు సేవ చేస్తుండగా చూసినప్పుడు అతని హృదయంలో గౌరవ భావం పెరిగేది.
ఆమె రాత్రిపూట రహస్యంగా ఏడుస్తుండగా చూసినప్పుడు అతనికి ఆమెపై జాలి కలిగేది. అతను ఒక విచిత్రమైన సంక్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. అతని మెదడు ఒకటి చెబితే హృదయం మరొకటి చెప్పేది. వారి జీవితం ఒకే దారిలో నడుస్తోంది. పగలు నటన, రాత్రిపూట నిశ్శబ్దం. 3 నెలలు గడిచాయి. అంటే 90 రోజులు మరియు 90 రాత్రులు. పవన్ మరియు కీర్తి ఒకరితో ఒకరు అపరిచితుల మాదిరిగా గడిపారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దం వారికి అలవాటుగా మారిపోయింది. ఒక రాత్రి పవన్కు విపరీతమైన జ్వరం వచ్చింది. చలికి అతని శరీరమంతా వణికిపోతోంది. అతను లేచి మందు తీసుకోవడానికి ప్రయత్నించాడు. కాని బలహీనత కారణంగా మళ్లీ సోఫాపై పడిపోయాడు. ఆ శబ్దం విని కీర్తి నిద్రలేచింది. ఆమె లైట్ వేసి పవన్ను ఈ స్థితిలో చూసి కంగారు పడింది. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి అతని నుదుటిపై చెయ్యి పెట్టింది. నుదురు నిప్పులా కాలిపోతోంది. పవన్, మీకు చాలా ఎక్కువ జ్వరం ఉంది అని ఆమె ఆందోళనగా అంది. పవన్ బలహీనమైన కళ్ళతో ఆమె వైపు చూశాడు. కీర్తి అతనికి సహాయం చేసి మంచంపై పడుకోబెట్టి జ్వరం టాబ్లెట్ ఇచ్చింది. కాని జ్వరం ఎక్కువగా ఉంది. ఆమె వంటగదిలోకి వెళ్లి నీళ్లు తెచ్చి పవన్ తలపై తడిబట్ట ఉంచడం ప్రారంభించింది. ఆమె ఆ రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఉదయం పవన్ కళ్ళు తెరిచినప్పుడు అతను తనను తాను మంచంపై చూసుకున్నాడు మరియు కీర్తి సోఫాలో కూర్చున్న చోటే నిద్రిస్తున్నట్లు చూశాడు. ద్వేషంతో పాటు మరొక భావోద్వేగం మేల్కొంది. ఆ రోజు తర్వాత పవన్ సోఫాలో పడుకోవడం మానేశాడు. అతను మంచం యొక్క ఒక మూలలో పడుకునేవాడు మరియు కీర్తి మరొక మూలలో. కానీ వారి మధ్య నిశ్శబ్దం ఇంకా ఉంది. ఈ చిన్న మార్పుతోనే కీర్తి సంతోషించింది. ఆమె మరింత ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. ఆమె పవన్కు ఇష్టమైన వంటకాలు చేసేది. అతని బట్టలు ఇస్త్రీ చేసి పెట్టేది. ఆఫీసు నుంచి వచ్చినప్పుడు అతనికి నీరు తెచ్చేది. కీర్తి ఎంత మారిపోయిందో! ఈ బంధాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో పవన్ కూడా గమనిస్తున్నాడు. ఇప్పుడు అతనికి కీర్తిలో ఒక మోసగత్తె కనిపించడం లేదు. బదులుగా తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రాణం పెట్టి పనిచేస్తున్న ఒక భార్య కనిపించింది. ఒక సాయంత్రం పవన్ ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కీర్తి బాల్కనీలో నిలబడి ఉండటం మరియు ఆమె కళ్ళు చెమ్మగల్లి ఉండడం చూశాడు. పవన్ తనను తాను ఆపుకోలేకపోయాడు. అతను ఆమె దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా, ఏమైంది కీర్తి అని అడిగాడు. పవన్ ఆమెతో అవసరం లేకుండా మాట్లాడడం ఇన్ని నెలల్లో ఇదే మొదటిసారి. కీర్తి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. తరువాత ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏం లేదు, అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈరోజు వాళ్ళ పెళ్లిరోజు అంది. పవన్ మౌనంగా ఉన్నాడు. తరువాత కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ చేసి కీర్తికి ఇచ్చాడు. కీర్తి చెమ్మగిల్లిన కళ్ళతో అతని వైపు చూసింది. తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆమె పవన్ వైపు తిరిగి థ్యాంక్ యూ అని చెప్పింది. ఉదయం నుండి ఒంటరిగా ఫీలయ్యాను. మీతో మాట్లాడాక చాలా బాగుంది. ఆ మాట విని పవన్ కూడా సంతోషంగా ఫీలయ్యాడు. ఆ రాత్రి మొదటిసారిగా పవన్కు అనిపించింది, బహుశా ఈ బంధానికి మరొక అవకాశం ఇవ్వొచ్చు. బహుశా తాను మరియు కీర్తి కలిసి ఒక కొత్త ప్రారంభం చెయ్యవచ్చు. పవన్ మరియు కీర్తి ఇప్పుడు ఒకరితో ఒకరు కొద్దిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. పవన్ మనసులో కీర్తిని క్షమించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ గతాన్ని మర్చిపోయి ఒక కొత్త ఆరంభం చెయ్యాలనుకున్నాడు. కానీ బహుశా విధి వేరేలా జరగాలని కోరుకుందేమో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కీర్తి మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక బైకు ఆమె ముందు ఆగిపోయింది. బైక్ పై రోహన్ ఉన్నాడు. కీర్తి అతన్ని చూసి షాక్ అయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రోహన్, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావు కదా? రోహన్ బైకు దిగాడు. అతని కళ్ళల్లో ఒక పట్టుదల ఉంది.
నేను వెళ్ళలేకపోయాను కీర్తి. నేను నువ్వు లేకుండా జీవించలేను. నేను నీకోసమే తిరిగి వచ్చాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు రోహన్? నాకు పెళ్ళయింది. నాకంటూ కుటుంబం ఉంది. ఇప్పుడు మన మధ్య ఏమీ లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, కీర్తి భయంతో చెప్పింది. ఎవరైనా వారిని చూస్తారేమోనని ఆమెకు భయం వేసింది. పెళ్ళి? ఆ బలవంతపు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఆ మనిషితో సంతోషంగా ఉన్నావా? రోహన్ కోపంగా అడిగాడు. అవును, నేను సంతోషంగా ఉన్నాను. పవన్ చాలా మంచి వ్యక్తి. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. దయచేసి నా జీవితంలోకి తిరిగి రాకు. ఇక్కడి నుండి వెళ్ళు, కీర్తి దాదాపు బతిమాలింది. నేను వెళ్ళను, రోహన్ ఆమె చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. నాతో పాటు రా. నువ్వు నా దానివి మాత్రమే కీర్తి. కీర్తి వెంటనే తన చెయ్యి విడిపించుకుంది. జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడైనా నా చెయ్యి పట్టుకుంటే బాగోదు. నన్ను మర్చిపో రోహన్. నేను ఇక నీ దానిని కాదు. కేవలం పవన్ మాత్రమే నా హృదయంలో ఉన్నారు అని చెప్పి కీర్తి దాదాపు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి చేరుకున్నాక ఆమె తలుపు వేసి ఊపిరి పీల్చుకుంది. ఆమె శరీరం భయంతో వణుకుతోంది. రోహన్ తిరిగి వచ్చాడు. ఆమె పాతిపెట్టిన ఆ గతం ఈరోజు మళ్లీ సజీవంగా ఆమె ముందు నిలబడింది. పవన్కు ఈ విషయం తెలిస్తే ఇప్పుడిప్పుడే ఏర్పడడం మొదలైన నమ్మకం మళ్లీ విచ్ఛిన్నమవుతుందేమోనని ఆమె భయపడింది. ఆమె పవన్కు ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఆమె ఇదంతా ఒంటరిగా చూసుకోగలదని భావించింది. కాని రోహన్ అంత సులభంగా ఓటమిని అంగీకరించేవాడు కాదు. అతను కీర్తికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. కీర్తి అతని నెంబర్ను బ్లాక్ చేసింది. అతను వేరే నెంబర్ల నుండి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. అతను ఆమెకు మెసేజులు పంపేవాడు. అందులో పాత జ్ఞాపకాల గురించి గుర్తు చేస్తూ అతను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవాడు. నువ్వు నన్ను కలవడానికి రాకపోతే నేను నీ ఇంటికి చేరుకుంటాను. మీ అత్తామామలతో మాట్లాడతాను. కీర్తి, నేను కావాల్సింది దొరకకపోతే నీ భర్తను చంపడానికైనా వెనుకాడను. ఈ మెసేజ్ చదివి కీర్తి ప్రాణం పోయినంత పనయింది. ఆమె ఏం చెయ్యాలో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఎలాంటి ఉచ్చులో చిక్కుకుందంటే దాని నుండి బయటపడడానికి దారే లేదు. ఒకవైపు పవన్కు తనపై పెరుగుతున్న నమ్మకం, మరియు మరోవైపు రోహన్ బెదిరింపులు. ఆమె రాత్రుల నిద్ర మరియు పగల ప్రశాంతత మాయమయ్యింది. ఆమె ప్రతిక్షణం భయంతో, ఆందోళనతో ఉండేది. ప్రతి ఫోన్ గంట మోగినప్పుడు ఆమె భయపడేది. ఆమె ఈ పరిస్థితి పవన్ నుండి దాగి ఉండలేదు. కీర్తి మళ్లీ కంగారుగా ఉండటం గమనించాడు పవన్. ఆమె ఏదో కోల్పోయినట్లు ఉండేది. తరచుగా ఉలిక్కిపడేది. ఏమైంది కీర్తి? నువ్వు కొన్ని రోజులుగా చాలా బాధగా కనిపిస్తున్నావు అని అతను అడిగాడు కూడా. కీర్తి ఏదో సాకు చెప్పింది. ఏం లేదు, కొంచెం ఒంట్లో బాలేదు. పవన్ ఆమె మాటలను నమ్మలేదు. కీర్తి తన నుండి ఏదో దాస్తోందని అతను భావించాడు. ఒకరోజు అతను ఈ సందేహం నిజంగా మారింది. కీర్తి తన ఫోన్ను బెడ్రూంలో మర్చిపోయింది. ఫోన్కు తెలియని నెంబర్ నుండి ఎడతెరిపి లేకుండా మెసేజులు వస్తున్నాయి. పవన్ ఎంతో ప్రయత్నించాడు కాని మెసేజ్ శబ్దం వింటూ తనను తాను ఆపుకోలేకపోయాడు. అతను ఫోన్ తీసుకొని మెసేజులు చదివాడు. కీర్తి, నెల నుండి నన్ను విసిగిస్తున్నావు. పవన్ ఇప్పుడు నీకెక్కువయ్యాడా? పవన్ను నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నా మాట విను. నేను నువ్వు లేకుండా జీవించలేను. రేపు సాయంత్రం 5 గంటలకు సిటీ కేఫ్లో నీకోసం ఎదురు చూస్తాను. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. రేపు కలుద్దాం. జాగ్రత్త. పవన్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. అదే మోసం, అదే అబద్ధం. మళ్లీ మళ్లీ కీర్తి నన్ను మోసం చేసింది. ఫోన్ అతని చేతిలో ఉంది మరియు రోహన్ మెసేజ్ అతని కళ్ళ ముందు. అదే పేరు, అదే మోసం. అతను కోపంతో వణుకుతున్నాడు. లేదు, మళ్లీ కాదు అని అతను గొనుక్కున్నాడు. అదే సమయంలో కీర్తి గదిలోకి వచ్చింది. పవన్ చేతిలో తన ఫోన్ను చూసి మరియు అతని ముఖంలో ఉప్పొంగుతున్న కోపాన్ని చూసి ఆమెకు ఏం జరిగిందో అర్థమయ్యింది.
ఆమె ముఖం పాలిపోయింది. తన తప్పుకు సిగ్గుపడింది. నేను నిన్ను క్షమించాలని నిర్ణయించుకున్నాను కీర్తి. నేను ఈ బంధానికి ఇంకో అవకాశం ఇవ్వాలనుకున్నాను. కానీ నేను తప్పు చేశాను. నీలాంటి అమ్మాయిలు ఎప్పుడూ మారలేరు. మీకు మగాళ్లతో ఆడడం మాత్రమే తెలుసు. పెళ్లి ఒకరితో, రంకు వేరొకడితో. ఛీ! కీర్తి ఏడుస్తూ చెప్పింది. లేదు పవన్, దయచేసి నా మాట విను. ఇది నిజం కాదు. అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్? మంచిది. మరి నువ్వు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇప్పటికీ అతన్ని కలుస్తున్నావు. నువ్వు ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఇంట్లో కేవలం ఒక మంచి కోడలిలాగా నటిస్తున్నావు. పవన్ కోపంతో అరుస్తున్నాడు. అతనికి కీర్తి కన్నీళ్లు, ఆమె సమాధానాలు ఏమీ వినపడలేదు. అతనికి తన విరిగిన నమ్మకం మరియు తన అవమానం మాత్రమే కనిపించింది. వారిద్దరి అరుపులు విని పవన్ తల్లిదండ్రులు గది బయటకు వచ్చారు. ఏమైంది? మీరిద్దరూ ఈ విధంగా ఎందుకు పోట్లాడుతున్నారు? అని తల్లి కంగారుగా అడిగింది. పవన్ కోపంగా తలుపు తెరిచాడు. అమ్మా, నువ్వు ఎప్పుడూ పొగడ్తలతో ముంచుతావు కదా నీ కోడలిని. తన అసలు రూపం ఇది కాదు. ఈరోజు మీకు నిజం తెలియాలి. వినండి. మీ ఈ లక్షల్లో ఒక్కటైన కోడలి నిజం వినండి. ఆ తర్వాత పవన్ అంతా బయట పెట్టాడు. పెళ్లి జరిగిన మొదటి ఉదయం నుండి హోటల్లో కీర్తిని పట్టుకోవడం వరకు, రోహన్తో ఆమె గతం నుండి మరియు నేటి మెసేజ్ వరకు అతను ఏమీ దాచలేదు. పవన్ మాట్లాడుతుండగా అతని తల్లిదండ్రుల ముఖకవలికలు మారుతూ పోయాయి. ఆశ్చర్యం, అవిశ్వాసం మరియు తీవ్రమైన షాక్. తల్లికి అస్సలు నమ్మశక్యం కాలేదు. ఆమె కీర్తిని చూసింది, మళ్ళీ పవన్ను చూసింది. తండ్రి రాయిలా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. పవన్ తన మాటలు ముగించినప్పుడు గదిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. తల్లి నెమ్మదిగా కీర్తి దగ్గరికి వెళ్ళింది. పవన్ చెప్పేది నిజమేనా అమ్మా? ఆమె గొంతు వణుకుతోంది. కీర్తి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కేవలం తలదించుకొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె మౌనమే ఆమె నేరాన్ని అంగీకరించినట్లు అయ్యింది. ఓ భగవంతుడా, ఎంతగా నమ్మాను నిన్ను. తల్లి తన గుండెలపై చెయ్యి వేసుకొని సోఫాలో కూర్చుండిపోయింది. ఎవర్ని నేను నా కూతురిగా భావించానో ఆమె మా వీపులో కత్తి గుచ్చేసింది. మా గౌరవాన్ని, మా ఇంటి పరువుని మట్టిలో కలిపేసింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న పవన్ తండ్రి ఒక్కసారిగా గర్జించారు. చాలు, ఇక చాలు. ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటం నాకు ఇష్టం లేదు. పవన్, ఈ అమ్మాయిని ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళింటి దగ్గర దింపేసిరా. రేపు పొద్దున్నే విడాకుల కాగితాలు తయారు చేయించు. ఈ బంధమిక ముగిసింది. నాన్నగారి నిర్ణయం ఒక తుది ఆజ్ఞ లాంటిది. పవన్ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతను కోరుకున్నది ఇదే కదా. కానీ ఇప్పుడిది జరుగుతుంటే అతనికి కలవరం కలుగుతోంది. కీర్తి ఏడుస్తూనే తన మామగారి కాళ్ళు పట్టుకుంది. వద్దు మామగారు, దయచేసి అలా చెయ్యకండి. నేను భరించలేను. నేను విషయాన్ని దాచి తప్పు చేశాను. కానీ పాపం చెయ్యలేదు. దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి. ఎలాంటి అవకాశం? మామగారు అరిచారు. నువ్వు మా అబ్బాయి జీవితాన్ని నాశనం చేశావు. మా పరువుని బజారున పెట్టావు. ఈ క్షణంలో నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఇంటి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది. పవన్ రెండు దారుల మధ్య నిలబడి ఉన్నాడు. ఒకవైపు తన తండ్రి ఆజ్ఞ, కుటుంబ పరువు. ఇంకోవైపు ఏడుస్తున్నా విలపిస్తున్న స్త్రీ, తన భార్య. కాని నాన్నగారి ఆజ్ఞ రాతిపై చెక్కిన గీత లాంటిది. కీర్తిని ఆమె గదిలో బంధించారు. పొద్దున్నే పవన్ తండ్రి తన వకీలుకు ఫోన్ చేశారు. విషయం కేవలం విడాకుల వరకే పరిమితం కాలేదు. కీర్తి మరియు ఆమె కుటుంబంపై తమను మోసం చేసినందుకు కేసు వేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నానికల్లా ఈ వార్త కీర్తి పుట్టింటికి చేరింది. ఆమె తల్లిదండ్రులు
పరుగు పరుగున పవన్ ఇంటికి వచ్చారు. కాని ఇక్కడ వారికి స్వాగతం దక్కలేదు. బదులుగా అవమానం జరిగింది. ఏ ముఖం పెట్టుకుని వచ్చారిక్కడికి? పవన్ తండ్రి వారిని తలుపు దగ్గరే ఆపేశారు. మీ కూతురికి సంస్కారాలు నేర్పడం మానేసి పరుల జీవితాలను నాశనం చేయడం నేర్పారా? ఈ మోసంలో మీరు కూడా సమాన భాగస్వాములు. కీర్తి తండ్రి చేతులు జోడించి అన్నారు. బావగారు, మా అమ్మాయి తప్పు చేసిందని మేమంగీకరిస్తున్నాము. మేం మీకు రుణపడి ఉంటాము, కానీ దయచేసి విషయాన్ని ఇంత పెద్దది చెయ్యకండి. ఇంటి విషయం ఇంట్లోనే పరిష్కరించుకుందాం. సమాజంలో మా పరువు ఏమవుతుంది? పరువా? పవన్ తండ్రి నవ్వారు. మా పరువును మట్టిలో కలిపేటప్పుడు మీ కూతురు ఒక్క క్షణం కూడా ఆలోచించనప్పుడు మేం మీ పరువు గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఇక మాట్లాడేది ఏమీ లేదు. చట్టం మాత్రమే ఇప్పుడు తీర్పిస్తుంది. వారు కూతురుని వెంట తీసుకువెళ్లాలనుకున్నారు, కానీ కీర్తి స్పష్టంగా నిరాకరించింది. చట్టబద్ధంగా ఈ బంధం తెగిపోయేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. తల్లి తండ్రి బతిమాలారు, కానీ కీర్తి పుట్టింటికి వెళ్ళలేదు. ఇప్పుడు కీర్తితో అత్తగారింట్లో ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఆమెకు రోజుకు 2 పూటలా ఆహారం మాత్రమే ఇచ్చేవారు. కీర్తి ఎప్పుడూ తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండేది. అత్తగారికి కీర్తి ఇలా ఏడుస్తూ ఉండడం చూసి ఒకవైపు చాలా బాధ అనిపించేది. నిజంగా జరిగింది గతమే కదా. ఇప్పుడు కీర్తి అతన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలనుకుందేమో. ఒకసారి మాట్లాడాలనుకుంది, కానీ ఏం చేస్తుంది? తన భర్తకు చాలా కోపం ఎక్కువ. అతని కోపం ముందు తను ఏమీ మాట్లాడలేకపోయేది. పవన్ కూడా ఒక విచిత్రమైన పరిస్థితిలో బ్రతుకుతున్నాడు. అతను కీర్తిని ద్వేషించేవాడు. కానీ ఆమె అలా కృంగిపోవడాన్ని చూసి అతనికి బాధ కూడా కలిగేది. ఈ విషయంలో కీర్తితో పాటు ఆమె తల్లిదండ్రులు మరియు రోహన్ కూడా సమానంగా దోషులు అని అతనికి తెలుసు. రోజులు గడిచిపోయాయి. విడాకుల కేసు దాఖలయ్యింది. మొదటి విచారణ తేదీ దగ్గర పడుతోంది. ఇంట్లో అందరూ టెన్షన్తో నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి పవన్కు నిద్ర పట్టక డాబా మీదికి వెళ్ళాడు. పవన్ వెళ్లడం చూసి కొద్దిసేపటికి కీర్తి కూడా మిద్దె మీదకి వెళ్ళింది. ఇద్దరూ దూరం దూరంగా మౌనంగా నిలబడ్డారు. చాలాసేపటి తర్వాత కీర్తి తన మౌనాన్ని వీడింది. మీరు నిజంగా నాతో విడాకులు కావాలనుకుంటున్నారా? పవన్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కీర్తి కొనసాగిస్తూ, నాకు తెలుసు. నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మీకు అన్ని విధాలుగా బాధ కలిగించాను. మరియు నేను దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు విడాకులు కావాలంటే నేను ఏమీ మాట్లాడకుండా పత్రాలపై సంతకం చేస్తాను. నేను మీ నుండి ఎటువంటి భరణం లేదా మరేదైనా అడగను. దయచేసి ఒక్క చివరి ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వండి. పవన్ ఆమె వైపు చూశాడు. ఈ కొన్ని నెలల్లో ఒక్క క్షణం కూడా మనం ఒక్కటయ్యే అవకాశం ఉందని మీకు అనిపించలేదా? కీర్తి కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించసాగాయి. నా ప్రేమపై మీకు ఎప్పుడూ నమ్మకం కలగలేదా? కీర్తి ప్రశ్న వినగానే పవన్ మొహం తిప్పుకున్నాడు. అతను తన భావాలను చూపించదలుచుకోలేదు. ఈ విషయాలన్నింటికీ ఇప్పుడు ఎటువంటి అర్థం లేదు. అర్థం ఉంది పవన్, కీర్తి అంది. నీ గుండెలో నా కోసం ఇంకా ఏదైనా స్థానం మిగిలి ఉందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పవన్ మౌనంగా ఉన్నాడు. అతని లోపల ఒక సంఘర్షణ నడుస్తోంది. ఒకవైపు అతని కుటుంబం, అతని గౌరవం, అతని విరిగిన హృదయం. మరోవైపు కీర్తి కన్నీళ్లు మరియు అతని ఆత్మను కలిచివేస్తున్న ఆ ప్రశ్న. ఈ క్షణం నిజాన్ని చెప్పదలుచుకున్నాను. కావాలంటే ఈ మెసేజ్లు చూడండి అంటూ నెల నుండి రోహన్ పంపుతున్న మెసేజులన్నీ చూపెట్టింది కీర్తి. ఒకరోజు కూరగాయల కోసం వెళ్లిన నాకు రోహన్ ఎదురయ్యాడు. అప్పటి నుండి తనతో వచ్చేయమని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిరోజు మెసేజ్ చేసేవాడు. కానీ నేను ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేదాన్ని. నాకిప్పుడు కుటుంబం ఉంది. పవన్ తప్ప
నా మనసులో ఇప్పుడు ఎవ్వరూ లేరని చెప్పేదాన్ని. నేను సమస్యను ఒంటరిగానే పరిష్కరించుకోవాలనుకున్నాను. అందుకే మీకు చెప్పలేదు. నన్ను నమ్మండి. రోహన్ నా గతం. పవన్ తన గదికి వెళ్ళిపోయాడు. విడాకుల విచారణ మొదటి తేదీ వచ్చేసింది. పవన్ మరియు కీర్తి ఇద్దరూ తమ తమ కుటుంబాలతో కోర్టుకు చేరుకున్నారు. పవన్ తరపు న్యాయవాది కీర్తి పవన్ను మోసం చేసిందని, రోహన్కు కీర్తికి ఉన్న సంబంధం గురించి, రోహన్ పంపిన మెసేజ్ల గురించి, కీర్తి శీలంపై బురద చల్లుతున్నాడు. కీర్తి కేవలం తలదించుకొని అంతా వింటోంది. ఆమె కన్నీళ్లు ఆమె బుగ్గలపై ప్రవహిస్తున్నాయి. ఇదంతా చూసి పవన్ అసౌకర్యంగా భావిస్తున్నాడు. ఈమెనే కదా అతను ఒకప్పుడు గౌరవించిన, ప్రేమించడం మొదలుపెట్టిన కీర్తి. మరి ఈరోజు అతను ఆమెను నిండు కోర్టులో అవమానించబడుతున్నట్లుగా చూస్తున్నాడు. కీర్తి న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ వివాహం కీర్తి ఇష్టానికి విరుద్ధంగా జరిగిందని వారు చెప్పారు. ఆమె తల్లిదండ్రులు ఆమెను బలవంతం చేశారు. రోహన్ ఆమె గతం, మరియు ఆమె అతనికి కేవలం వీడుకోలు చెప్పడానికి మాత్రమే హోటల్కు వెళ్ళింది. గత కొన్ని నెలల్లో కీర్తి ఒక ఆదర్శ భార్యగా మరియు కోడలిగా తన బాధ్యతలను పూర్తి చేసిందని కూడా వారు చెప్పారు. కానీ పవన్ మరియు అతని కుటుంబం ఆమెను ఎప్పుడూ అంగీకరించలేదు. ఆరోపణలు ప్రత్యారోపణల పరంపర కొనసాగింది. జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు నిశ్శబ్దంగా వింటున్నారు. అప్పుడే అందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. జడ్జి గారు సాక్ష్యం ఇవ్వడానికి పవన్ను సాక్షుల బోనులోకి పిలిచారు. పవన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ సాక్షుల బోనులో నిలబడ్డాడు. అతని ముందు ఒకవైపు అతని కుటుంబం ఉంది. వారు కీర్తి నుండి విడాకులు తీసుకోవాలని ఆశించారు. మరోవైపు కీర్తి ఆశతో నిండిన కళ్ళతో అతని వైపు చూస్తోంది. న్యాయవాది ప్రశ్నల వర్షాన్ని ప్రారంభించారు. మిస్టర్ పవన్, మీ భార్య పెళ్లైన మరుసటి రోజు ఉదయమే తన ప్రేమికుడితో ఒక హోటల్లో ఉండడం నిజమేనా? అవును, పవన్ నెమ్మదిగా అన్నాడు. ఆమె ఈరోజు కూడా తన ప్రేమికుడితో మాట్లాడుతూ ఉంది మరియు మీకు తెలియకుండా అతన్ని కలుస్తుంది అనేది నిజమేనా? పవన్ మౌనంగా ఉండిపోయాడు. ఇది సగం సత్యం. ఆమె అతనితో మాట్లాడుతూ ఉంది కానీ తన ఇష్టంతో కాదు. ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను ఒక్క క్షణం కీర్తి వైపు చూశాడు. పవన్ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. అతను నిర్ణయం తీసుకున్నాడు. అతను ఈరోజు కోర్టులో కేవలం నిజం మాత్రమే చెబుతాడు. ఆమె మాట్లాడుతుంది, పవన్ అన్నాడు. కానీ తన ఇష్టంతో కాదు. ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతని ఈ సమాధానంతో కోర్టు రూంలో ఒక నిశ్శబ్దం ఆవరించింది. అతని సొంత న్యాయవాది మరియు కుటుంబం ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. మీ అభిప్రాయం ఏమిటి? జడ్జి అడిగారు. పవన్ ధైర్యం చేసి మాట్లాడడం ప్రారంభించాడు. జడ్జి గారు, నా న్యాయవాది చెప్పినదంతా నిజమే. నా భార్య నన్ను మోసం చేసింది. కానీ వారు చెప్పని విషయం ఏమిటంటే ఈ మోసానికి కారణమేమిటి? ఈ వివాహం నా భార్య ఇష్టానికి విరుద్ధంగా జరిగింది. ఆమెను బలవంతం చేశారు. మరియు ఆమె చివరిసారి అతనికి వీడుకోలు చెప్పడానికి వెళ్ళింది. అవును, ఆమె పద్ధతి తప్పు. ఆమె నాకు నిజం చెప్పాల్సింది. ఆమె తప్పు చేసింది, చాలా పెద్ద తప్పు. పవన్ ఒక్క క్షణం ఆగి తరువాత కీర్తివైపు చూస్తూ అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి కీర్తి నాతో చెప్పింది. ఇప్పుడు కేవలం కీర్తి మనసులో నేను మాత్రమే ఉన్నాను. రోహన్ తన గతం మాత్రమే. పవన్ ఈరోజు మొదటిసారి అందరి ముందు కీర్తి పక్షాన నిలబడ్డాడు. అతను ఆమె తప్పును అంగీకరించాడు కానీ దాని వెనుక ఉన్న నిస్సహాయతను కూడా బయటపెట్టాడు. అతను కోర్టులో తమ బంధంలోని సత్యాన్ని ఎటువంటి దాపరికం లేకుండా ఉంచాడు. ఇప్పుడు తీర్పు జడ్జి చేతిలో ఉంది. పవన్ మాటలు కోర్టు రూంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అతని సొంత కుటుంబాన్ని,
అతని తండ్రి కోపంతో అతని వైపు చూస్తున్నారు. జడ్జి పవన్ మాటలను శ్రద్ధగా విని ఆపై కీర్తి వైపు చూశారు. మిసెస్ కీర్తి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? కీర్తి ఏడుస్తూ అంది. జడ్జిగారు, నేను చేసిన దానికి నేను పశ్చాత్తాపపడుతున్నాను. కానీ నేను నా భర్తను మోసం చెయ్యాలనే ఉద్దేశంతో ఏమీ చెయ్యలేదు. నేను నా గతం నుండి విముక్తి పొందాలనుకున్నాను. నేను ఈ బంధాన్ని పూర్తి హృదయంతో స్వీకరించడానికి ప్రయత్నించాను. నా అత్తామామల సేవలో నేను ఎటువంటి లోపం ఉంచలేదు. నేను కేవలం ఒక అవకాశం కోరుకుంటున్నాను, నా తప్పును దిద్దుకోవడానికి. మిస్టర్ పవన్, మీ మాటలను బట్టి ఈ బంధానికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? విడాకులా లేదా కాంప్రమైజా? పవన్ ముందు ఇప్పుడు ఎటువంటి సందిగ్ధత లేదు. అతను తన మనసు మాట విన్నాడు. జడ్జిగారు, ఈ వివాహం జరిగినప్పుడు నేను అగ్ని ముందు 7 అడుగులు వేసి ఏ పరిస్థితుల్లోనైనా నా భార్యకు తోడుగా ఉంటానని, ఆమెను రక్షిస్తానని ప్రమాణం చేశాను. నా భార్య తప్పు చేసిందని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఆమె నేరస్తురాలు కాదు. గత కొన్ని నెలల్లో నేను నా భార్య తన తప్పుకు పశ్చాత్తాపపడడం చూశాను. ఆమె నేరస్తురాలు కాదు. అందుకే ఈరోజు నేను ఈ కోర్టు సమక్షంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ బంధానికి నేను మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మాట చెబుతూ అతను తన న్యాయవాది వైపు తిరిగి, నేను ఈ విడాకుల కేసును వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. కానీ జడ్జిగారు, రోహన్ నుండి భవిష్యత్తులో నా భార్యకు ప్రాణహాని ఉంది. రోహన్ పంపిన మెసేజీలు జడ్జి ముందు పెట్టాడు పవన్. అంతే. ఆ మాట వినగానే పవన్ తండ్రి తమ కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. పవన్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలివి ఉందా అని ప్రశ్నించారు. నేను పూర్తి తెలివిగానే ఉన్నాను నాన్నా అని పవన్ శాంతంగా సమాధానమిచ్చాడు. నేను నా జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయం ఇది. కీర్తి నా భార్య. ఆమె నాతో పాటే నా ఇంటికి వస్తుంది అన్నాడు. పవన్ ముఖంలో దృఢ సంకల్పాన్ని చూసిన న్యాయమూర్తి నవ్వారు. భార్యాభర్తల మధ్య కాంప్రమైజ్ కోసం ఎలాంటి ప్రయత్నాన్నైనా కోర్టు స్వాగతిస్తుంది అని అన్నారు. వారు ఆ కేసును కొట్టివేశారు. రోహన్ పంపిన మెసేజ్లు చూసిన జడ్జి గారు అతని మీద కేసు ఫెయిల్ చేయమని పోలీసులకు చెప్పారు. కోర్టు బయట పవన్ తండ్రి అతనితో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ రోజు నుండి మాకు కొడుకు లేడు, పరువు తీసేశావు కదరా అని ఆయన చెప్పి తన భార్యను వెంటబెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక అక్కడ పవన్, కీర్తి మాత్రమే మిగిలారు. జరిగింది నిజమే అని కీర్తి ఇప్పటికీ నమ్మలేకపోయింది. పవన్ ఈ రోజు నిండు సభలో తన కుటుంబానికి ఎదురెళ్లి ఆమెను అక్కున చేర్చుకున్నాడు. అతను ఆమెకు భర్త మాత్రమే కాదు, ఆమెకు రక్షణ కవచం కూడా అయ్యాడు. పవన్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇంటికి వెళ్దాం పదా అన్నాడు మెల్లగా. కీర్తి ఏమీ మాట్లాడలేకపోయింది. పవన్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వారిద్దరూ మౌనంగా కోర్టు నుండి బయటకి వచ్చి కారులో కూర్చున్నారు. గమ్యం అదే ఇల్లు, కాని ఈసారి ప్రయాణం కొత్తది. ఈ ప్రయాణం విరిగిన 2 హృదయాలను జోడించి ఒక కొత్త కథను రాసుకునే ప్రయాణం. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి తమ కొడుకు కుటుంబ గౌరవం కంటే ఒక మోసగత్తెని ఎంచుకున్న ఇంట్లో తాము ఉండలేము అని చెప్పి తమ బట్టలు సర్దుకొని ఆ వీధిలోనే ఉన్న తమ పాత ఇంటికి వెళ్ళిపోయారు పవన్ తల్లి తండ్రులు. ఇల్లు ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. ఒకవైపు పవన్ తనను స్వీకరించాడన్న ఊరట కీర్తికి ఉంది, కాని మరోవైపు తన కారణంగానే పవన్ తన కుటుంబానికి దూరమయ్యాడనే బాధ కూడా ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది అని కీర్తి అపరాధ భావంతో నిండిపోయి చెప్పింది. మీ అమ్మా నాన్న మీపై కోపంగా ఉన్నారు. పవన్ ఆమెను చూశాడు. వాళ్ళు ఈరోజు కోపంగా ఉన్నారు, కాని ఒకరోజు తప్పకుండా అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. వాళ్ళు నా అమ్మా నాన్న. ఎక్కువ రోజులు నన్ను వదిలి ఉండలేరు. ఆ రాత్రి
నెలల తర్వాత పవన్, కీర్తి కలిసి ఒకే టేబుల్పై భోజనం చేశారు. తరువాత కొన్ని రోజులు, వారాలు వారి బంధానికి ఒక పరీక్ష లాంటివి. గతపు నీడలు మాటిమాటికి వారి మధ్యకు వస్తూనే ఉండేవి. కొన్నిసార్లు పవన్కు ఆ హోటల్ దృశ్యం గుర్తుకు వస్తుండేది. మరికొన్నిసార్లు కీర్తికి కోర్టులో తనపై మోపిన నేరాలు గుర్తుకు వస్తుండేవి. వారు ఒకరికొకరు తమ బలహీనతలు, తమ భయాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా వారు దగ్గరయ్యారు. సమయం ప్రతి గాయాన్ని మాన్పుతుంది. పవన్, కీర్తి విషయంలో కూడా అదే జరిగింది. వారి బంధంలో విశ్వాసం, ప్రేమ నెమ్మదిగా తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కానీ ఒక గాయం మాత్రం ఇంకా మిగిలి ఉంది. కుటుంబం నుండి దూరంగా ఉండటం. వారు ఇంకా వేరే ఇంట్లోనే ఉంటున్నారు. పవన్ ప్రతి వారం వారిని కలవడానికి వెళ్ళేవాడు. కానీ అతని తండ్రి అతనితో మాట్లాడేవారు కాదు. అమ్మ కాస్తో కూస్తో మాట్లాడేది. కానీ ఆమె మాటల్లో కూడా ఒక దూరం ఉండేది. ఈ విషయం కీర్తికి చాలా దుఃఖాన్ని కలిగించేది. అత్తామామలు తమను క్షమించనంత వరకు వారి కుటుంబం సంపూర్ణం కాలేదని ఆమెకు తెలుసు. ఆమె తన ప్రయత్నాలను కొనసాగించింది. ఆమె 2-3 రోజులకొకసారి తన అత్తకు ఫోన్ చేసేది. నమస్తే అత్తయ్య, ఎలా ఉన్నారు? మామయ్య బాగున్నారా? ఆ, బాగున్నాం అని అత్త ముభావంగా సమాధానం చెప్పేది. అత్తయ్య, ఈరోజు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకున్నాను. మీరైనా మామయ్య గారితో మాట్లాడి అందరం కలిసి ఉండమని చెప్పొచ్చు కదా అడిగేది కీర్తి. అత్త మౌనంగా ఉండేది. కాని కీర్తి మాటిమాటికి ఫోన్ చేస్తూ వారి యోగక్షేమాలు అడుగుతూ వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉండటంతో తల్లి కోపం కరగడం మొదలయ్యింది. ఆమె ఇప్పుడు కీర్తితో కాసేపు మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె ఇంటి గురించి, పవన్ గురించి అడగడం ప్రారంభించింది. ఒకరోజు కీర్తికి ఆమె అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. అమ్మా కీర్తి, మీ మామగారికి ఏదో అయ్యింది. ఆయన సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఇది వినగానే పవన్ మరియు కీర్తి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కారు తీసి నేరుగా తమ పాత ఇంటి వైపు పరుగులు పెట్టారు. పవన్ తండ్రి ముఖం చెమటతో తడిసిపోయింది మరియు ఆయన చాలా కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నారు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వాళ్ళు తండ్రిని కారులో కూర్చోబెట్టుకొని పట్టణంలోని అత్యుత్తమ ఆస్పత్రి వైపు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ పోయారు. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ ఇది తీవ్రమైన గుండెపోటు అని చెప్పారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ విజయవంతమయ్యింది. కానీ డాక్టర్ స్పష్టంగా చెప్పారు, ప్రాణమైతే దక్కింది కానీ వచ్చే కొన్ని వారాలు చాలా సున్నితమైనవి. 2 రోజుల తర్వాత ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. పవన్ తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చాడు. తమ ఇంటికి. తల్లి కూడా వారితోనే ఉంది. కానీ ఆమె మనసు మాత్రం భయంతో నిండిపోయింది. ఈ ఒత్తిడి వాతావరణంలో తన భర్త ఎలా ఉంటారో అని ఆమె భయపడింది. కానీ కీర్తి ఇంట్లో ఆస్పత్రి కంటే మెరుగైన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె ఒక గదిని పూర్తిగా తన మామగారి కోసం సిద్ధం చేసింది. ఉదయం మొదటి టీ నుండి రాత్రి చివరి మందు వరకు కీర్తి ఆయన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకునేది. పోషకమైన మరియు తేలికపాటి ఆహారాన్ని ఆమె స్వయంగా తయారు చేసేది. కీర్తి పేరు వినడానికి కూడా ఇష్టపడని పవన్ తండ్రి నిశ్శబ్దంగా అన్నింటినీ గమనిస్తున్నారు. ఆయన కళ్ళ ముందు కీర్తి యొక్క నిస్వార్థ సేవను చూశారు. ఇంటి నుండి వెళ్ళిపోమని తాను ఆజ్ఞాపించిన ఈ అమ్మాయి ఈరోజు తన కోసం రాత్రిళ్ళు నిద్రను త్యాగం చేసి ఆయన తల దగ్గర కూర్చుని ఉండటం చూశారు. అత్తగారికి మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువ పని చెయ్యలేకపోయేది. అందుకే కీర్తి మామగారికి కావలసిన మందులు, ఆహారం అన్నీ చూసుకునేది. మామగారు పూర్తిగా కోలుకున్నారు. ఒకరోజు కీర్తిని పిలిచి, అమ్మా కీర్తి, ఈరోజు నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో తెలియదు. పవన్ నిన్ను ఎంచుకొని ఏ తప్పు చెయ్యలేదు. మీ ఇద్దరినీ అర్థం చేసుకోకుండా తప్పు చేసింది మేమే. ఇలా చెబుతూనే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారాయి.
కీర్తి ఆయన చేతులు పట్టుకుంది. లేదు మామగారు, ఎవరూ తప్పు చెయ్యలేదు. కేవలం పరిస్థితుల వలన ఇలా జరిగింది. ఇప్పుడంతా చక్కబడింది. అదే సమయంలో పవన్, వాళ్ళ అమ్మ కూడా గదిలోకి వచ్చారు. వాళ్ళు ఇదంతా విన్నారు. అమ్మ కళ్ళల్లో కూడా ఆనంద భాష్పాలు కారుతున్నాయి. పవన్ తన తండ్రి దగ్గరకు వెళ్లి ఆయనను గట్టిగా కౌగలించుకున్నాడు. చాలా రోజుల తర్వాత తండ్రి కొడుకులు కలిశారు. ఆ సాయంత్రం కుటుంబమంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. భోజనం మధ్యలో సరదాగా చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటున్నారు. పవన్ తన ప్లేట్లో ఆహారం తీసుకుంటూ, తెలుసా నాన్నా, మీరిద్దరూ లేనప్పుడు ఈ ఇల్లు నాకు శూన్యంగా అనిపించేది. కానీ ఇప్పుడు మన నలుగురితో ఈ ఇల్లు మళ్ళీ ఇల్లులా అనిపిస్తోంది. అప్పుడే కీర్తి ఎవ్వరి వైపు చూడకుండా మెల్లగా అంది. నలుగురు కాదు, 5గురు. అందరి చేతులు ఆగిపోయాయి. ఏమన్నావు కీర్తి? కీర్తి ముఖం గులాబీ రంగులోకి మారింది. సిగ్గుతో తలదించుకుంది. కాని పెదవులపై చిరునవ్వు ఉంది. పవన్ ఆమె సిగ్గుపడుతున్న ముఖాన్ని చూశాడు. ఆ తర్వాత, నిజమా? అతని గొంతులో సంతోషం, ఉత్సాహం నిండి ఉన్నాయి. కీర్తి మెల్లగా తల ఊపింది. నేను నాన్నను కాబోతున్నాను, పవన్ అరిచాడు. అమ్మా, నాన్నా, మీరు నానమ్మ తాతయ్య కాబోతున్నారు. అమ్మ కళ్ళల్లో ఆనందపు కన్నీళ్లు వచ్చాయి. ఆమె వెంటనే చేతులు జోడించి పైకి చూస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మామగారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆ సాయంత్రం ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కేవలం ఆహారం మాత్రమే వడ్డించలేదు. అందరూ సంతోషాలు పంచుకున్నారు. మరియు ఒక కొత్త రేపటికి స్వాగతం పలికారు. ఈ కథ వలన బంధాలు పొరపాట్ల వలన అంతం కావు, ప్రయత్నాలు చెయ్యకపోవడం వల్ల అంతమవుతాయి. పవన్ కీర్తిని క్షమించి సరైన పని చేశాడా లేక తప్పు చేశాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తప్పక తెలియచేయండి. అలాగే మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.